కథాస్రవంతి. ఎంఎస్వి కథలు 4వ సంపుటం నుండి నవ్య వారపత్రికలో 5,000 రూపాయల బహుమతి పొందిన కథ కంచికి చేరని కథ. రచన శ్రీ ఎంఎస్వి గంగరాజు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. ఎంఎస్వి గంగరాజుగా ప్రసిద్ధులైన శ్రీ మారెళ్ల సత్యవేంకట గంగరాజు గారు ఎంకామ్ ఎల్ఎల్బి సిఏఐఐబి చేశారు. విశ్రాంత మేనేజర్, ఆంధ్ర బ్యాంక్. నివాసం ఒరిస్సా రాష్ట్రంలోని ఒక మారుమూల గ్రామం. వీరు 100కు పైగా కథలు, ఒక నవల రాశారు. కొన్ని కథలు కన్నడంలోకి, కొన్ని ఒరియాలోకి అనువదించబడ్డాయి. 4 తెలుగు కథా సంపుటాలు, 2 కన్నడంలో అనువదించబడిన కథా సంపుటాలు వెలువడ్డాయి. తెలుగులో 3 శతకాలు, అనేక ఖండకావ్యాలు రాశారు. ఆంగ్లంలో అనేక కవితలు రాశారు. ఒక ఆంగ్ల కవితా సంపుటి వెలువడింది. చాలా కథలకు బహుమతులొచ్చాయి. దూరదర్శన్, ఆకాశవాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక అవధానాలలో పృచ్ఛకుడిగా పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అవార్డు, ఒరిస్సా రాష్ట్ర ఉత్కళిక అవార్డు, మదర్ థెరిసా అవార్డు, రైటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా వారి అవార్డు, అక్కినేని నాగేశ్వరరావు గారి ఆత్మీయ అతిథి అవార్డు వీరిని వరించిన కొన్ని అవార్డులు. గంగరాజు గారి కథలను గురించి ఈనాడు దినపత్రిక ఇజాల కన్నా జీవిత నిజాలే గొప్పవని నమ్మే నిజాయితీ కథకుడు ఎంఎస్వి. సమకాలీన సమాజంలో ఎదురుపడే సంఘటనలను కథావస్తువులుగా తీసుకుని పాఠకుల మనసుల్ని సున్నితంగా స్పృశించే కథనాలు అల్లడంలో ఎంఎస్వి దిట్ట. ఆయన రచనల్లో సున్నితమైన మానవీయ విలువలు అంతర్లీనంగా కనిపిస్తాయి. ఇజాల చట్రంలో ఇమిడిపోకుండా తెలుగు కథకి స్వేచ్ఛనిచ్చి జీవిత నిజాలను తన పాత్రల ద్వారా పలికిస్తారు. ఎంఎస్వి గారి కథని గురించి ప్రఖ్యాత కథకులు మునిపల్లి రాజుగారు ఇలా అంటారు: గంగరాజు గారు బాహ్య దృష్టికి అంతర్ముఖుడిగా తోచని అంతర్ముఖుడు. పాఠకుడికి అత్యంత ప్రీతికరమైన శైలి ఇతనిది. శైలిలో గంగా ప్రవాహం ఉంది. అయినా చదివేవాణ్ణి తలక్రిందులు చేయదు. తనతో లాక్కుపోయి భద్రంగా తీరాన్ని చేరుస్తుంది. ఈ కథకుడు ఎంత నవ్యుడో అంత అభ్యుదయ సనాతనుడు. వీరి రచనల మీద పరిశోధన చేసి ఒక విద్యార్థి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి పట్టా పొందారు. మార్నింగ్ వాక్ ముగించుకుని నేను కంటోన్మెంట్ వైపు నుండి, అతను సిటీసీ వైపు నుండి వచ్చి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ స్ట్రీట్ కూడలిలో ఓ పెద్ద మర్రి చెట్టు కిందనున్న చపటా మీద ఓ అరగంట సేపు విశ్రమించి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవడం గత వారం రోజులే జరుగుతోంది. పూనా నగరం ప్రాచీనం, అర్వాచీనం సమ్మిళితమై ఉంటుంది. కొన్ని రోడ్ల పక్కన విశాలంగా విస్తరించి ఉన్న మర్రి చెట్లు, పాతకాలం నాటి బంగళాలు, కొన్ని రోడ్ల పక్కన అందమైన చిన్న చిన్న అవెన్యూ చెట్లు, అధునాతనమైన భవన సముదాయాలు పాత కొత్తల మేలు కలయికలా దర్శనమిస్తాయి. అక్కడి మిలిటరీ హాస్పిటల్ కమాండెంట్గా ఉన్నాడు అన్నయ్య. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ స్ట్రీట్లో ఉంది అన్నయ్య బంగళా. వారం రోజులైంది నేను పూనా వచ్చి. మరో 2 రోజులుండి తిరుగు ప్రయాణం. పరాయి రాష్ట్రం, ఇద్దరూ తెలుగు వాళ్ళు అవ్వడం వలన వారం రోజుల పరిచయమే అయినా సఖ్యత బాగా ఏర్పడింది మా ఇద్దరి మధ్య ఈ స్వల్పకాలంలోనే. ఎల్లుండే కాబోలు మీ ప్రయాణం అన్నాడు నా పక్కనే కూర్చుంటూ. అతని మాటల్లో ఓ రకం నైరాశ్యపు జీర ధ్వనిస్తూ ఉండడం గత 4 రోజుల నుండి గమనిస్తున్నాను. అవునండి, మరో 4 రోజులు ఉండమంటున్నారు అన్నయ్య వదిన, కానీ సెలవు లేదు, వెళ్ళక తప్పడం లేదు అన్నాను. ఈ మర్రి చెట్టు వారం రోజులై ఒక మంచి మిత్రుడిని ప్రసాదించింది నాకు అన్నాడు నా వైపు అభిమానంగా చూస్తూ. నేను అలాగే అనుకుంటున్నాను. అయితే ఈ వటవృక్షానికి ధన్యవాదాలు తెలుపుకోవాలి మనం. వచ్చే నెలాఖరికి మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకునే అవకాశం త్వరలోనే కలగబోతోంది అన్నాను, అతన్ని మంచి మూడ్లోకి తేవాలని. చక్కటి తారు రోడ్డు మీద మంచి కారులో 100 మైళ్ళ ప్రయాణం స్వల్ప దూరమే అనిపిస్తుంది. గతుకుల రోడ్డు మీద తుప్పు పట్టిన చచ్చు కారులో ప్రయాణం 25 మైళ్ళదైనా సుదూరం అనిపిస్తుంది. మీకు 2 నెలల కాలం స్వల్పమైనదే కానీ నాకది సుదీర్ఘమైనది అన్నాడు వేదాంతిలా. మీరు మరీ సెన్సిటివ్ అయిపోతున్నారు. మన ఉభయులకు ఒకే విధంగా గోచరం అయ్యేది మన ఎదుటనే ఉంది. ఈ మర్రి చెట్టును చూడండి, ఎంత విశాలంగా విస్తరించి ఉందో. నాకు మీకు ఇద్దరికీ విశాలమైనదిగానే కనిపిస్తోంది కదా. ఆయన అన్న మాటలను తేలికపరుస్తూ అన్నాను. ఎంత విశాలంగా విస్తరించి ఉన్నా అతి త్వరలో నేల కొరిగేలా ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. మీరు గమనించలేదు. అతడి మాటలు అర్థం కాలేదు నాకు. ఎందుకలా అనిపిస్తోంది మీకు అన్నాను అయోమయంగా ముఖం పెట్టి. ఇతర చెట్లలా కాకుండా మర్రి చెట్టుకో ప్రత్యేకత ఉందండి అన్నాడు దీర్ఘంగా నిట్టూర్చి.
నేను వినడానికి సిద్ధపడ్డాను అతను చెప్పబోయేది. జన్మనిచ్చిన నేల తల్లిని పట్టించుకోకుండా ఇతర వృక్షాలు తమ శాఖలను పైకి పైకి విస్తరించుకుంటూ పోతాయి. మర్రి చెట్టు మాత్రం ఎంత ఎదుగుతున్నా జన్మనిచ్చిన నేల తల్లిని మరిచిపోదు. నేల తల్లి ఆత్మీయ స్పర్శ కోసం తహతహలాడుతూ ఊడలను క్రిందకి జారవిడుస్తుంది. ఇది నా అభిప్రాయం. కానీ ద్రష్టలను బట్టి దృశ్యం అంటారు. కొందరు తన కైవార భారాన్ని మోయడానికి ఊతంగా వదులుతుందంటారు. అది కూడా సబబుగానే తోస్తుంది ఒక్కోసారి. భారం ఎక్కువైతే పంచుకోవడానికి తోడుగా ఊతలు కావాలి కదండి. పాతకాలం సంసారాలు మర్రి చెట్లలా విస్తరించి ఉండేవి. సంసార భారాన్ని పంచుకునే బిడ్డలుండేవారు. ఇప్పటి సంసారాలు అవెన్యూ చెట్లలా చిన్న చిన్నవి, భారమే ఉండవు. చెట్లను సులువుగా భరించగలవు కాండాలు. ఊత కోసం ఈ మర్రి చెట్టు ఊడలు జారవిడుస్తుంది. చూస్తున్నారుగా. కానీ బాటకు అడ్డు వస్తున్నాయని కార్పొరేషన్ వాళ్ళు ఊడలను మధ్యలోనే తురించేస్తున్నారు. చూడండి పాపం, నిస్సహాయంగా దిగులుతో ఉన్నట్టు నాకు గోచరమవుతోంది ఈ వృక్షం. ఇంత పెద్ద వృక్షం ఊత లేకుండా ఉండగలదా? అందుకే నేల కొరిగేలా ఉంది అన్నాను. క్షణంసేపు ఆపేరతను. మీకు సమయం అవుతోందేమో, నా సోది మీకు విసుగు కలిగిస్తోందా? మళ్ళీ అతనే అన్నాడు. భలేవారే, విసుగెందుకు? మంచి విషయాలు చెప్తున్నారు, కొనసాగించండి, పర్వాలేదు అన్నాను నవ్వుతూ. మర్రి చెట్టునలా అతను విశ్లేషించడం ముచ్చట అనిపిస్తోంది. ఈ మర్రి చెట్టుని నాతో అన్వయించుకుంటూ ఉంటాను. పాతకాలం వాణ్ణి కదా. సంసారం కాస్త పెద్దది. కొడుకులు మంచివారే, కుటుంబ భారం పంచుకోవాలని అనుకుంటారు. కానీ ఊడల్ని తుంచేస్తున్న కార్పొరేషన్ వాళ్లలా కోడళ్లు వారికి అవకాశం ఇవ్వడం లేదు. పాపం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను నా గోడ వెళ్లబోసుకుని నొచ్చుకుంటూ అన్నాడు అతడి లేచి నిలబడుతూ. అబ్బే, నాకేమీ ఇబ్బంది లేదండి. మీ సమస్యలు త్వరలో సమసిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నాను అతన్ని ఓరడిస్తూ. నేను లేచి నిలబడ్డాను, బయలుదేరడానికి సిద్ధపడుతూ. అతను బయలుదేరుతూ 2 అడుగులు వెనక్కి వేసొచ్చి, ఓ చిన్న అభ్యర్థన, మన్నిస్తారా అన్నాడు. మీరు పెద్దవారు, మన్నించడం అనే ప్రసక్తి రాకూడదు, చెప్పండి అన్నాను నొచ్చుకుంటూ. అతను అలా అర్థించడం నిజంగా కొంత బాధ కలిగించింది. మీరు కథకులు, నన్ను గూర్చి ఓ కథ రాయరు? సోమర్సెట్ మామ అనుకుంటా. ఓ గంట పరిచయం ఉన్న వ్యక్తి గురించి ఓ కథ రాయగలను అంటాడు. మన పరిచయానికి వారం రోజులు దాటింది. మీలాంటి కథకులకు ఈపాటి పరిచయం ఓ కథకి సరిపడే ముడిసరుకు కాకపోదు అని క్షణంసేపు నా హావభావాలు పరిశీలించి తిరిగి కొనసాగించాడు. కథ ఆశావహంగా ఉండాలి. నా సమస్యలు ఎలాగూ తీరేవి కావు. కనీసం కథలోనైనా తీరినట్టుంటే చదువుకుని తృప్తిపడతాను. అతను అలా అంటూ ఉంటే చాలా బాధ కలిగింది. తప్పకుండా రాస్తాను. కథలేమీ ఆకాశం నుండి ఊడిపడవు, మన జీవితాల్లోంచి ఉద్భవిస్తాయి. కథలోనే కాదు, వాస్తవంలో కూడా మీ సమస్యలు పరిష్కరించబడాలని కోరుకుంటున్నాను. ఈ మర్రి చెట్టు కూడా మనలాంటి వారికి నీడనిస్తూ, కిలకిలా రావాలి చేస్తూ, సందడి చేసే ఈ విహంగాలకు సమాశ్రయం కలిగిస్తూ 10 కాలాల పాటు నిలవాలని కోరుకుంటున్నాను. ధైర్యంగా ఉండండి అని ఆత్మీయంగా అతని భుజం తట్టి ఇంటి ముఖం పట్టాను. యాంత్రికంగా అడుగులు పడుతున్నాయి. ఆలోచనలు పరిపరి విధాలుగా సాగుతున్నాయి. కాలం యొక్క ప్రధాన లక్షణం గమనం ఒక్కటే కాదు, మార్పు చెందడం కూడా. కృత, త్రేత, ద్వాపరాల వరకు ఎందుకు, ఒక్కోసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితకాలంలోనే అనేకమైన పెరుమార్పులు సంభవించాయి. మా చిన్నతనంలో 6వ గంట అయ్యేసరికి కచ్చికతోనో కాగుపుల్లలతోనో పళ్ళు తోముకుని కాఫీల కోసం కొంపటి చుట్టూ చిన్న పెద్ద అంతా చేరిపోయేవాళ్లం. అమ్మ ఇచ్చిన కాఫీ చప్పరిస్తూ అనేక అంశాల మీద చర్చ కొనసాగించేవాళ్లం. అప్పడాలు చేయడం మొదలుకొని అమెరికా రష్యాల వైరం వరకు ఏదో విషయం మీద చర్చ సాగేది. కాస్త పరిజ్ఞానం ఉన్నవాళ్లు చర్చలో పాల్గొనేవారు. మరీ చిన్నవాళ్లం ఆ చర్చని ఆసక్తితో వినేవాళ్లం. ఆ వాతావరణమే లుప్తమైంది ఇప్పుడు. ఎవరు ఎప్పుడు లేస్తారో తెలియదు. ఒకరితో ఒకరి తీరికగా మాట్లాడుకునే సమయమే ఉండదు. ఉరకలు పరుగులతో దైనందిన కార్యాలు ప్రారంభమవుతాయి తెల్లవారగానే. సమయం ఏమాత్రమైనా చిక్కితే సెల్ ఫోన్ విన్యాసాలతో అందరూ బిజీ. ఎవరినీ ఏమీ అనలేం. కాలం తెచ్చిన మార్పుకి అందరం శిరస్సు ఉంచుతున్నాం. బంగ్లా సమీపించడంతో ఆలోచనలకి బ్రేక్ పడింది. మర్నాడు ఉదయం నేను నడక ముగించుకుని వచ్చేసరికి అతను మర్రి చెట్టు చెపటా మీద కూర్చుని ఉన్నాడు. నన్ను చూడగానే అతని ముఖం వికసించింది. ఈరోజే ప్రయాణం కదా, రారేమో అనుకున్నాను అన్నాడు చిన్నగా నవ్వి. సాయంత్రం కదా ట్రైను అన్నాను అతని పక్కన కూర్చుంటూ. మంచితనాన్ని తూకం వేసి చెప్పటానికి కొలమానాలేవీ లేవు.
లేకపోతే మీరు ఇంత మంచివారు అని చెప్పేవాణ్ణి. నిజంగా మీలో ఒక మంచి మిత్రుడిని దర్శించాను ఈ వారం రోజులలో. నేను చెప్పినవన్నీ ఓపికగా వింటున్నారని పొగుడుతున్నాను అనుకోకండి. మంచి మనసు గలవారే మంచి రచనలు చేయగలరు అని ఎక్కడో చదివాను. మిమ్మల్ని చూస్తూ ఉంటే అవి అక్షర సత్యాలనిపిస్తోంది అన్నాడు నా కుడి చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుంటూ. అతని గూర్చి కథ రాయమంటూ కొన్ని విషయాలు వివరించాడు. భార్య, తల్లి, తండ్రి, 2 కొడుకులు, కోడళ్ళు కాక పెళ్లికెదిగిన 2 కుమార్తెలు ఉన్నారట. అందరికీ ఇంచుమించుగా ఇతర సంపాదనే ఆధారమట. కొడుకులిద్దరూ పెళ్లిళ్లు కాకపోవడం వారి జీతాలను ఇంటి ఖర్చులకే వినియోగించేవారట. అప్పుడు ఆ కుటుంబ జీవన విధానం దర్జాగా కొనసాగేదట. కోడళ్లు వచ్చిన తర్వాతనే కొడుకుల జీతాలు ఇతగాని చేతిలో పడడం లేదట. తొలుత ఏవో అదనపు ఖర్చుల వలన ఆ నెల జీతం స్పేర్ చేయడం కుదరదని ఓ కొడుకు, అతడి మాటలనే కాపీ పేస్ట్ చేసేస్తూ రెండో కొడుకు కూడా ఇవ్వడం మానుకున్నాడట. సమాజంలో కుటుంబం అభాసపాలవుతుందని వాళ్లను నిలదీసి అడగడం లేదట ఇతను. కుమార్తెల పెళ్లిళ్ల గురించి బెంగ పెట్టుకుంటున్నాడు. క్లుప్తంగా ఇది అతని కుటుంబ పరిస్థితి. కథ ముగింపు ఆశావహంగా ఉండాలని అతని అభ్యర్థన. అతనలా చెబుతూ ఉండగానే అతడు కోరిన విధంగా కథకి ముగింపు పలకడానికి నా మస్తిష్కంలో ఓ ఆలోచన పారాడింది. కొంతసేపు కూర్చున్నాక అతడి వద్ద సెలవు తీసుకుని బయలుదేరిపోయాను. వచ్చే నెల చివర నా రాక కోసం మర్రి చెట్టు దగ్గరే కూర్చుని ఎదురు చూస్తూ ఉంటానని మళ్లీ మళ్లీ చెప్పాడు. ఆయన కోరినట్టుగానే రాస్తానని, ఫలానా తేదీని కలుసుకుందామని చెప్పి బయలుదేరిపోయాను. మమ్మల్ని మన్నించండి మామయ్య గారు. కోడళ్ళిద్దరూ ఎదురుగా నిలబడి ముక్తకంఠంతో అనడం విన్నాక ఆశ్చర్యం కలిగింది. కొడుకులిద్దరూ వారి వెనుక నిలబడి ఉన్నారు, అపరాధం చేసిన వారిలా ముఖాలు పెట్టుకుని. ఆశ్చర్యం నుండి నేనింకా కోలుకోకుండానే నలుగురు నా పాదాలు స్పృశిస్తూ, ఈ 2 సంవత్సరాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, క్షమించండి అన్నారు. వారిని లేవదీసి, ఏం జరిగింది తల్లి అన్నాను పెద్ద కోడలితో చదువుతున్న దినపత్రికను పక్కన పెట్టి. మేం వచ్చిన కొన్ని నెలల్లోనే ఇంటి పరిస్థితినంతా గ్రహించగలిగాం. ఆడబిడ్డలిద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చెయ్యాలి. మీ 3 ఉద్యోగాలు తప్ప వెనుక ఆస్తిపాస్తులేవి లేవు మనకు. నెల జీతాలు ఏ నెలకు ఆ నెలే దుబారాగా ఖర్చయిపోతున్నాయి. మన కుటుంబ శ్రేయస్సు దృష్ట్యా ఆ పద్ధతి సరైనది కాదనిపించింది. మీ అబ్బాయిలతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకున్నాం. ఏదో అత్యవసరం వచ్చినప్పుడు తప్ప వారి నెల జీతాలు ఇంటి ఖర్చులకు వినియోగించకుండా నెల నెలా బ్యాంకులో జమ చేయాలని నిశ్చయించుకున్నాం. అలా 2 సంవత్సరాలుగా పొదుపు చేసిన సొమ్ము ఇప్పుడు 2 పెళ్లిళ్లు జరిపించడానికే కాకుండా ఇతరత్ర అవసరాలకు వినియోగించుకోవడానికి వీలుగా సమకూరింది. ఇక మీకు విశ్రాంతి కలిగిస్తూ ఇల్లు నడిపే బాధ్యత సంపూర్ణంగా మేము తీసుకుంటాం అంటూ 2 చేతులని పట్టుకుని అభిమానంగా చెప్తున్న కోడల పిల్లని, ఆమె పక్కన నిలబడిన 3 కుటుంబ సభ్యులని నీరు నిండిన కళ్లతో చూస్తూ ఉండిపోయాను. తను, ఆడపిల్లలిద్దరూ ఏదో పూజ అవుతోందని కోవిలికి వెళ్లారు. 2 దేవతలు నా ఇంటిలోనే ఉండగా కోవిలికి వెళ్లవలసిన అవసరం లేదనిపించింది. కథ ముక్తాయింపు పేరాలనోసారి తృప్తిగా మళ్లీ చదువుకుని పత్రికను మడతపెట్టి పట్టుకుని మర్రి చెట్టు వైపు బయలుదేరాను. గేటు తెరుచుకుని తెరవారుతుండగా సుమారు 2 నెలల క్రితం అతను కోరిన కోరికను తీర్చి కథను కానుకగా ఇవ్వబోతున్నాను అతనికి. కొంత దూరం నడిచాక రోడ్ల కూడలిలోని దృశ్యం చూసి నీరుగారిపోయాను. మర్రి చెట్టు నేల కొరిగిపోయింది. కొమ్మలు కొన్ని ముక్కలు ముక్కలుగా నరకబడి రోడ్డు పక్కన కుప్పగా పడి ఉన్నాయి. బ్రహ్మరాక్షసుని మొండెల్లా రోడ్డు పక్కన పడి ఉంది మర్రి చెట్టు బోదే. మర్రి చెట్టు చుట్టూ ఉన్న చెపటాను పూర్తిగా తవ్వేశారు. పక్కనే పడి ఉన్న ఓ మర్రి కొమ్మ మీద కూలబడ్డాను తీవ్రమైన అశాంతితో. ఈ పరిణామం అతడిలో ఎంత సంక్షోభం సృష్టించి ఉంటుందో ఊహకందడం లేదు. ఆతృతతో అతని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. అరగంట, 1 గంట, గంటన్నర, 2 గంటలు అలా కూర్చునే ఉన్నాను. మధ్య మధ్యలో పత్రిక తెరిచి అతడి గూర్చి వ్రాసిన కథని మళ్లీ మళ్లీ చదువుతున్నాను. అతను రాలేదు. మర్నాడు, ఆ మర్నాడు, అలా మరో 4 రోజులు అతని కోసం ఎదురు చూసిన నాకు నిరుత్సాహమే మిగిలింది. కొండంత వ్యధతో ఆ సాయంత్రం పూనా స్టేషన్లో రైలెక్కాను. విశాలంగా విస్తరించి ఉన్న ఇంతటి వృక్షము ఏ క్షణంలోనైనా నేల కొరిగిపోయేటట్టే ఉంది. అతడి మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. మీరింతవరకు కంచికి చేరని కథ విన్నారు. రచన శ్రీ ఎంఎస్వి గంగరాజు. వినిపించిన వారు పప్పు భోగారావు.
ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి